కేంద్ర ప్రభుత్వం పీఎం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో వచ్చిందే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. అయితే ఇప్పటి వరకు 19 విడతల్లో ప్రతి ఏడాది రైతుల ఖాతాల్లో రూపాయలు 6,000 జమ చేస్తున్నారు. ఇప్పుడు జూన్ ఈ నెలలోనే 20వ విడత నిధులు కూడా మంజూరు కానున్నాయి. అయితే ఏ తేదీన నిధులు మంజూరు అవుతాయి, ఎలా చెక్ చేసుకోవాలి, ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం. పీఎం కిసాన్ నిధి యోజన ద్వారా ప్రతి ఏడాది రూపాయలు 6,000, రూపాయలు 2,000 చొప్పున 3 దఫాలో విడుదల చేస్తారు. ఇది రైతుల ఖాతాలో నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా క్రెడిట్ అవుతుంది. అలా ఇప్పటి వరకు 19 విడతల్లో నిధులు మంజూరు చేశారు. ప్రధానంగా రైతుల వ్యవసాయ పెట్టుబడులకు ఆర్థిక చేయూత అందించడానికి ఈ పథకం ప్రవేశపెట్టింది మోదీ ప్రభుత్వం. పీఎం కిసాన్లో మీ పేరు చెక్ చేసుకునే విధానం. పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ అయిన pmkisan.gov.in ఓపెన్ చేయాలి. అందులో నో యువర్ స్టేటస్ అని హోమ్ పేజీలో క్లిక్ చేయండి. అక్కడ రిజిస్టర్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. తద్వారా స్క్రీన్ పైన మీ వివరాలు కనిపిస్తాయి. పీఎం కిసాన్ యోజనకి మీరు అర్హత సాధించాలంటే ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాకు లింకు అయి ఉండాలి. కేవైసీ ముందుగానే పూర్తి చేసుకోవాలి. అంతేకాదు భూ రికార్డులు కూడా మీ వద్ద ఖచ్చితంగా ఉండాల్సిందే. ఫిబ్రవరి 24వ తేదీన ఈ ఏడాది 19వ విడత నిధులు మంజూరు చేశారు. 20వ విడత నిధులు జూన్ 2వ వారంలో మంజూరు అవ్వనున్నట్లు తెలుస్తుంది. ఈ పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందాలంటే ఇప్పటి వరకు అప్లై చేసుకోకపోతే నేరుగా కామన్ సర్వీస్ సెంటర్ దగ్గరికి వెళ్ళి దరఖాస్తు చేసుకోండి. లేకపోతే అధికారిక వెబ్సైట్లో కూడా నమోదు చేసుకోవచ్చు. దీనికి మీ వద్ద ఆధార్ కార్డు, భూ రికార్డులతో పాటు బ్యాంకు వివరాలు, ఖాతా వివరాలు కలిగి ఉండాలి. ఈ డాక్యుమెంట్లు వెరిఫై చేసిన తర్వాత మీ పేరు పీఎం కిసాన్ జాబితాలో చేరుస్తారు. తద్వారా ఈ పథకం లబ్ధి మీకు కూడా పొందుతారు. పీఎం కిసాన్ యోజనకి మీరు కూడా అర్హత సాధించాలంటే ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాకు లింక్ అయి ఉండాలి. కేవైసీ ముందుగానే పూర్తి చేసుకొని ఉండాలి. అంతేకాదు భూ రికార్డులు కూడా మీ వద్ద ఖచ్చితంగా ఉండాల్సిందే. ఫిబ్రవరి 14వ తేదీ ఈ ఏడాది 19వ విడతల నిధులు మంజూరు చేశారు. 20వ విడత నిధులు జూన్ 2వ వారంలో మంజూరు అవ్వనున్నట్లు తెలుస్తోంది.